ప్రజల ఆరోగ్యంతో వ్యాపారవేత్తల చెలగాటం రోజు రోజుకు శృతి మించిపోతోంది. తక్కువ ధరకే వస్తోంది కదా అని మీరు కొనే వస్తువు మీ ప్రాణాలని తీయొచ్చు. తాజాగా ఒక స్టోర్లో గడువు ముగిసిన పన్నీర్ను భారీ డిస్కౌంట్తో అమ్ముతున్న దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం లాభాల కోసమే కక్కుర్తిపడి ప్రజలను ఆసుపత్రి పాలు చేస్తున్న ఈ వికృత వ్యాపారంపై మా ప్రత్యేక కథనం చూడండి. చూస్తున్నారుగా, ఈ ప్యాకెట్ల మీద ఉన్న తేదీలు గడిచిపోయి చాలా రోజులైంది. సాధారణంగా పన్నీర్ వంటి డైరీ ఉత్పత్తులు గడువు ముగిసిన తర్వాత తింటే అది తీవ్రమైన ఫుడ్ పాయిజన్గా దారితీస్తుంది. కానీ ఈ స్టోర్ యాజమాన్యం మాత్రం ఆ స్టాక్ను పారేయకుండా డిస్కౌంట్ పేరుతో సామాన్యులను ఆకర్షించి అంటగడుతోంది. తినే ఆహారంలో నాణ్యతను పర్యవేక్షించాల్సిన FSSAI అధికారులు ఏం చేస్తున్నారు? ఇలా బహిరంగ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి స్టోర్లపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది చిన్నారులు, వృద్ధులు ఈ ఆహారం తిని అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. తక్కువ ధరకే వస్తోంది కదా అని ఎక్స్పైరీ డేట్ను గమనించకుండా ఏ వస్తువును కొనకండి. ముఖ్యంగా పన్నీరు, పాలు, పెరుగు వంటి వస్తువుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి. మీ ప్రాంతంలో ఇలాంటి అక్రమాలు జరిగితే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయండి. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ స్టోర్పై సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఒక ఉదాహరణగా నిలిచే శిక్ష విధిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయడానికి ఎవరూ ధైర్యించారు. ఈ వీడియోను వీలైనంత మందికి షేర్ చేయండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. हे गाइस, ये आज का डेट और टाइम देख लीजिए। आज 4 जनवरी संडे का दिन 7:48 हो रहा है। मैं ये रिलायंस स्मार्ट में खड़ा हूँ पुणे में, और ये आप देख सकते हैं हमसे तो स्मार्ट है। और यहाँ पे लोगों की सेहत से क्या खिलवाड़ हो रहा है। ये 15 रुपये में पनीर बेचा जा रहा है जो कि एक्सपायर्ड है 2 तारीख को। ये 1 नहीं, 2 नहीं, 3 नहीं, 4, 5 ब्रांड का पनीर यहाँ पे 15 रुपये में बेचा जा रहा है जो कि ऑलरेडी 2 तारीख को एक्सपायर हो चुका है। ये आप देख सकते हैं। ये रिलायंस स्टोर के अंदर हूँ मैं, जो पहले बिग बाज़ार हुआ करता था। यहाँ की कंडीशन देख लीजिए आप लोग।